అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. బైబిల్లో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో ఈ విధంగా ఉంది. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈ మాట ఏమి చెప్తుంది అనంటే, దేనిని గూర్చి చింతపడద్దు. ఈ రోజుల్లో మనుషులందరూ కూడా ప్రతి విషయాన్ని గురించి చింతపడతా ఉంటారు. జీవితం గురించి చింత, ఉద్యోగం గురించి చింత, కుటుంబాన్ని గురించి చింత, భార్యను గూర్చి భర్తకు చింత, భర్తను గూర్చి భార్యకు చింత, పిల్లలను గూర్చి తల్లిదండ్రులకు చింత, పిల్లల భవిష్యత్తును గురించి చింత. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చింత, ఈ స్ట్రెస్లో ఉన్నారు. ఆలోచనలు పెట్టుకుంటా ఉన్నారు, మనసులో అంత బాధ పెట్టుకుంటా ఉన్నారు, నిద్ర పట్టట్లేదు. ఇలా జీవితంలో ఈ చింత అనేది మన యొక్క హృదయాన్ని, మన యొక్క మనస్సుని, మన యొక్క మెదడుని ఎంతగానో తొలిచివేస్తుంది. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేన్ని గూర్చి చింతపడద్దు కానీ మీ యొక్క విన్నపాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రార్థనాపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఆయన యొక్క సమస్త జ్ఞానానికి మించిన సమాధానాన్ని దేవుడు మనకిస్తాడు, మన హృదయాలకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మన తలంపులకు ఇస్తాడు, మన యొక్క ఆలోచనలకు ఇస్తాడు. కాబట్టి ఆ సమాధానం మనకి రావాలి అనంటే, ఆ ప్రశాంతత మనకి రావాలి అనంటే చింతపడద్దు కానీ ఈ చింత గురించి దేవునికి తెలియజేయాలి, ప్రార్థన విజ్ఞాపనల చేత తెలియజేయాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, ప్రస్తుత కాలంలో మేమందరం కూడా చింతకుండా వెళ్తూ ఉన్నాం, కానీ నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది చింత నీకు ఒప్పుచెప్పమని. ప్రార్థనల చేత మా యొక్క చింతలన్నీ కూడా మీకు ఒప్పుచెప్తా ఉన్నాం. మీరు మాకు మనశ్శాంతిని, సమాధానం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.